యేసుక్రీస్తు ప్రశస్త నామములో ఈ పునరుద్ధానపు కూడికకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామంలో వందనాలు చెల్లిస్తున్నాను. గట్టిగా మనసారా నోరారా ఒకసారి గట్టిగా అందరూ హల్లెలూయా చెప్పండి. ఇంకో కొద్దిగా సౌండ్ పెంచండి. మిమ్మల్ని బహుగా దేవుడు దీవించునుగాక. దేవుడు మనతో మాట్లాడేటటువంటి సమయము ఆసన్నమైనది కాబట్టి దేవుని మాటలు వినడానికే మన హృదయాన్ని మనము సిద్ధపరచుకోవాలి. దేవుని యొక్క మాటలు వినడానికి అలనాడు లూదియా తన హృదయమును తెరిచి దేవుని మాటల కొరకు పరుచుకున్నప్పుడు తన కుటుంబం అంతా కూడా రక్షణ మార్గములోనికి నడిపించినట్లుగా దేవుని యొక్క లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. కనుక ఈ కడవరి కాలము దేవుని యొక్క రాకడ చాలా సమీపముగా ఉన్నది. రాజ్యం మీదికి రాజ్యము, మనుషుల మీదికి మనుషులు, భూకంపాలు, కరువులు, ఎన్నో రకమైనటువంటి సూచనలను దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మణిపూర్లో జరిగినటువంటి ఆ భయంకరమైనటువంటి హింసను చూసి మనం విన్నాము. కొంతమంది ఆ వీడియో బయటికి రాకుండా గవర్నమెంట్ బంద్ చేసేసి అక్కడక్కడ దేవుని బిడ్డల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. శ్రమలు అనేటటువంటిది దినదినము రోజు రోజుకు కూడా దేవుని బిడ్డల పైన విస్తరిస్తూ ఉన్నాయి. ఈ సమయంలో మనం ఎంతో భయము భక్తి కలిగి ఎక్కువగా కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ దేవుని రాకడ కొరకు కనిపెట్టుకునేటటువంటి సమయం, మాట్లాడుకునేటటువంటి సమయం లేదు, నిద్రపోవలసినటువంటి సమయం లేదు. అవన్నీ కూడా మానుకొని చాలా జాగ్రత్తగా ప్రభు రాకడ కొరకు ఎదురు చూసేటటువంటి బిడ్డలుగా మనం ఉండాలని ప్రభు ప్రేమను బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. నా ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంగమా, మనమంతా కూడా ఒకే రక్తముతో కడగబడినటువంటి వారము. ఒక్క అవయమునకు బలహీనత సంభవిస్తే మిగిలిన అవయాలన్నీ కూడా ఏలాగూ బాధపడతాయో అదే ప్రకారంగా సంఘములో ఒక వ్యక్తికి బాగలేనప్పుడు, ఒక విశ్వాసికి బాగలేనప్పుడు, ఒక సహోదరికి బాగలేనప్పుడు సంఘమంతా కూడా కలవరపడి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేటటువంటి మనసు మనకు కావాలి. అలాంటి మనసు మనల్ని ఏం చేస్తుందంటే మన విశ్వాస జీవితంలో మనల్ని ప్రభావితము చేసి మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తుందన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరిగి వినగలిగే చెవి, గ్రహించే మనసు ప్రభువా నాకు దయచేయండి అని చెప్పి ప్రార్థన పూర్వకంగా దేవుని యొక్క మాటలు మనం విందుముగాక. మనకందరికీ తెలిసిన వాక్య భాగము, ప్రతిసారి కూడా మనము చదివినటువంటి వాక్య భాగమే. ఆ వాక్య భాగముల నుండి అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి ఒక జాగ్రత్తల గురించి తెలియజేస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు చదువుదాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు, స్తుతులు నాయన, స్తోత్రములు నా తండ్రి. బలహీనుడును, అయోగ్యుడను తండ్రి, పనికి మాలినటువంటి వాడను రాజా, నీకు స్తోత్రమయ్యా.
నన్ను నీ సన్నిధిలో బలపరిచి నోటికి నూరుగా ఉండి బూరగా ఉండి నా తండ్రి నీ సముఖమందు కూడి వచ్చిన ప్రతి బిడ్డతో నాతో మీరు మాట్లాడండి ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ శ్రేష్టమైనటువంటి మంచి సమయములో తండ్రి మమ్మల్ని ఆయుధపరిచి కేవలము మీ నామమునకు మీరు మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభు చేత ప్రేరేపింపబడి ఈ సంఘములోనికి అడుగు పెట్టినప్పుడు మొట్టమొదట ఒక ప్రసంగం చేశాను నేను. ఎంతమంది గుర్తుంది? ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి ఎతులేని గాయములన్న అంశము మీద మొట్టమొదటిగా నేను ఇక్కడ ప్రసంగం చేశాను. ఆ ప్రసంగం విన్న తర్వాత సంఘస్థులంతా కూడా మాట్లాడుకొని వాక్యం బాగుంది, మంచిగా ఉంది అని చెప్పి వాళ్ళు సంతోషపడ్డారు. ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట మంచిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అదే ప్రకారంగా సంఘానికి ఆయన చాలా చక్కటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ చదవబడినటువంటి వాక్య భాగములో 3 మాటలు చెప్పాడు. ఎన్ని మాటలు చెప్పాడు? 3 మాటలు చెప్పాడు. మొదటగా ఏమన్నాడు అంటే దినములు చెడ్డవి అన్నాడు. రెండో మాట ఏమన్నాడంటే సమయమును పోనీయొద్దు అన్నాడు. మూడో మాట ఏమన్నాడంటే అజ్ఞానివి కాక జ్ఞానము కలిగి జీవించమని చెప్పి సంఘముతో ఆయన తెలియజేస్తూ వచ్చాడు. ఈ 3 మాటలు మనము ధ్యానించుకున్నటకు సమయము సరిపోదు కాబట్టి ఇందులో ఒక మాటను ప్రత్యేకంగా మనము ధ్యానము చేద్దాము. ఆ మాట ఏమిటంటే సమయము. అందరు చెప్పండి గట్టిగా, సమయము. ఇక్కడ దినములు చెడ్డవి అన్నాడు. ఎందుకు దినములు చెడ్డవి? దేవుడు చేసిన ప్రతి దినాన్ని దేవుడు ఏమన్నాడు? మంచిది అన్నాడు. మరి మనుషులమైనటువంటి మనము దినములు చెడ్డవి అని ఎందుకు లేఖనాల్లో పొందుపరిచారని మనం ఆలోచిస్తే, ఆదికాండము 6వ అధ్యాయము 11వ వాక్యానికి మనం చదివినట్లయితే, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. అందరూ అండర్లైన్ చేసుకోండి. భూలోకము దేవుని సన్నిధిలో చెడిపోయి ఉండెనంటే భూలోకములో ఉన్న ప్రజలంతా కూడా చెడిపోయి ఉన్నారు కాబట్టి వారి యొక్క పరిస్థితిని బట్టి దినములు చెడ్డగా మారాయి. ఇప్పుడు సమయమును ఎందుకు పోగొట్టుకోవద్దు అని మనం ఆలోచిస్తే, మనిషి జీవితములో తిరిగి రానటువంటి 3 ఉన్నాయి. ఆస్తి పోతే సంపాదించుకుంటాము, డబ్బు పోతే సంపాదించుకుంటాము. ఒకవేళ పేరును మనం కనుక పోగొట్టుకుంటే తిరిగి ఆ పేరును సంపాదించుకుంటాం. లోకములో ఉండేటటువంటి వాటిని అన్ని కూడా సంపాదించి తిరిగి మనం నిలబడగలిగినటువంటి వారముగా ఉండగలము. మన జీవితంలో పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోలేనటువంటి 3 అన్నాడు. దాంట్లో మొట్టమొదటి ఏమిటంటే సమయము. అందరు చెప్పండి గట్టిగా, ఏమిటది? సమయము. రెండవది ఏమిటంటే ప్రాణము పోతే తిరిగి రాదు. మూడో మాట, మనిషి నోటి నుండి వచ్చినటువంటి మాటను తిరిగి మనము తీసుకోలేము. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మీరు గుర్తుంచుకోవాలి. గట్టిగా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, సమయం పోతే ఇదే ఆదివారం వస్తుంది,
ప్రతి వారము ఆదివారం అనేటటువంటిది వస్తూనే ఉంటది. కానీ ఆ సమయము మాత్రం పోగొట్టుకుంటే నీ జీవితంలో తిరిగి అది రాదు. ప్రాణం పోతే నువ్వు ఎంత ఏడ్చినా, ఎంత మొత్తుకున్నా, ఎంత కన్నీరు కార్చినా, ఎంత ధనము ఖర్చు పెట్టినా, ఎన్ని చేసినా ఆ ప్రాణం అనేటటువంటిది తిరిగి రాదు. నీ నోటి నుండి ఒక మాట వ్యర్థముగా జారిపోయింది. ఆ జారిపోయినటువంటి మాటను మరలా నువ్వు తీసుకోలేవు. నా ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంగమా, అందుకే జ్ఞాని అయినటువంటి సొలొమోను ఏమన్నాడంటే, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 1వ వాక్యములో, ప్రతిదానికి సమయము కలదు. తినుటకు సమయం ఉంది, త్రాగటానికి సమయం ఉంది, నిద్రించుటకు సమయం ఉంది, పని చేసుకున్నటకు సమయం ఉంది, అన్నిటికీ ప్రతి దానికి సమయం ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్కటన్ని మెన్షన్ చేయక ఆయన ఏమంటున్నాడంటే, ప్రతి దానికి సమయం ఉంది. ఆ సమయమును ఎవరైతే సద్వినియోగము చేసుకుంటారో వారు జ్ఞాని. అందరు గట్టిగా చెప్పండి. సమయమును దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయము ఒక రకంగా గమనిస్తే, ఇది ఈ విశ్రాంతి దినమందు ఈ దినమంతా కూడా దేవుని సన్నిధిలో గడిపేటటువంటి సమయాన్ని దేవుడు మనకిచ్చాడు. దేవుడిచ్చినటువంటి సమయాన్ని ఒకవేళ నువ్వు పోగొట్టుకున్నావు, దాన్ని దుర్వినియోగము చేసుకున్నావంటే నువ్వు ఏమవుతావంటే అజ్ఞాని అవుతావు. కొద్దిగా బాధగా ఉంటుంది కదా, మనసు కొద్దిగా గాయం కూడా తగులుద్ది. అమ్మా నేను అజ్ఞానినా? నువ్వు నిజంగా అజ్ఞానివని లేఖనము తెలియజేస్తుంది. ఒకటి గమనించండి, దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్లుగా బోధించకపోతే బోధకుడు కాడు. ఖండించాలా, బుద్ధి చెప్పాలా, హెచ్చరించాలా? ఇవి ఎక్కడున్నావా, ఎవరిలో ఉండాలంటే బోధకునిలో ఉండాలా. ఇప్పుడు మన జీవితంలో మనము అజ్ఞానుల వలె ఉండాలనా, జ్ఞానుల వలె ఉండాలనా? మీరు జ్ఞానులై ఉంటే దేవుడు ఇచ్చినటువంటి సమయంలో ఆ సమయాన్ని మీరు పాటించిన వారైతే ఈ జరుగుతున్నటువంటి విషయాన్ని ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని బిడ్డలకు జరుగుతున్నటువంటి అన్యాయము, జరుగుతున్నటువంటి అక్రమము, జరుగుతున్నటువంటి మోసాలు, అరచకాలు వాటిని గురించి నువ్వు వింటూ ఉన్నావు. ఏం చేస్తా ఉన్నావు? అక్కడక్కడ దేవుని బిడ్డల పైన జరుగుతున్నటువంటి దాడుల గురించి నువ్వు వింటూ ఉన్నావు. విన్నట్టు నువ్వేమి చెయ్యాలంటే, నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనములో చదివినట్లయితే ఒక చక్కని మాట వ్రాయబడి ఉంది. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వాక్యం చదవండి. ఏ మాటలు విన్నాడు? యెరూషలేము ప్రకారములు కూర్చబడ్డాయి, అగ్ని చేత పట్టణమంతా కూడా కాల్చబడ్డదని నెహెమ్యా ఆ మాటలు విన్నప్పుడు, నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు, ఒక్క దినమని కాదు, కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమంది దేవునికి మొరపెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది నిజమైనటువంటి క్రైస్తవునికి ఉండవలసినటువంటి హృదయము. మేము క్షేమంగా ఉన్నాము, మాకేమి కాలేదులే, జరిగితే జరగనివ్వండి. యెరూషలేము ప్రాకారములు కూర్చబడితే ఆయనకెందుకు? ఆ పట్టణము అగ్నికి ఆవుతైతే ఆయనకెందుకు? ఆయన ఎక్కడ ఉన్నాడు? రాజు యొక్క సన్నిధానములో గిన్నె అందించేటటువంటి పదవి. ఏ కొదవ లేదు, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాడు నెహెమ్యా. ఆ మాటలు విన్నప్పుడు అనేక దినములు కన్నీరు కార్చి
ఉపవాసం ఉండి దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నిజమైనటువంటి క్రైస్తవుని యొక్క హృదయము ఇలా ఉండాలి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక్కసారి మీరు ఆలోచించండి. అలాంటి భారము కలిగినటువంటి హృదయము, అలాంటి భారము కలిగినటువంటి మనసు మన జీవితంలో మనము కలిగి ఉన్నామా లేదా అని ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవలసినటువంటి సమయము. అందుకే జెఫన్యా చక్కని మాట చెప్పాడు. 2వ అధ్యాయము 1వ వాక్యాన్ని చదవండి. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 1వ వాక్యము. పొట్టు గాలికి ఎగిరిపోవునట్లు సమయము పొట్టు వలె గతించిపోతున్నది. నూతన సంవత్సరము ప్రారంభమై మన జీవితములో ఇదిగో 2వ మాసము చివరి దినములోనికి మనం వచ్చున్నాము. ఎంత త్వరగా దినములు గతించిపోతున్నాయో నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ అని ఆలోచిస్తున్నావా? ఎంత త్వరగా దేవుడు దినములను ముందుకు నడిపిస్తున్నాడో. ప్రతి దినము కూడా దేవుని సన్నిధానములో ఇదే ప్రార్థన చేస్తానయ్యా, ఈ నూతన దినములోనికి మమ్మల్ని నీవు ప్రవేశపెట్టావు. మా కాలగతులన్నీ కూడా నీ వశములో ఉంచుకొని ఉన్నావు. మా దినములంతా కూడా నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు తండ్రి. ఈ దినమును చూడక, ఈ సమయమును లేక లోకములు ఎంతో మంది కనుమరుగై ఉంటుండగా ఏ మంచి లేని నన్ను బ్రతికించావు. నా ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంగమా, సమయము అనేటటువంటిది పొట్టు వలె. ఒక రైతు తన పొలములో తన విత్తనములను ఎప్పుడైతే తూర్పాల పడుతూ ఉన్నాడో ఆ గాలికి ఏమవుతుందంటే గింజలన్నీ కూడా దగ్గర పడతాయి, పుట్టంతా కూడా గాలికి ఎగిరిపోతుంది. అదే ప్రకారంగా మన ముందు ఉంచబడినటువంటి సమయం అంతా కూడా ఆ రీతిగా గతించిపోతుంది. జాగ్రత్త. కనుక దేవుడు ఏమి ఇచ్చాడు మనకు? విలువైనటువంటి సమయాన్ని ఇచ్చాడు. విలువైన సమయము ఇది మనకు దేవుడిచ్చినటువంటి విలువైనటువంటి సమయము. ఈ సమయములోని జీవితంలోని ఎలా ఉండాలి? ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. వసంత కాలమున దావీదు యుద్ధమునకు వెళ్ళి యుద్ధము చేయవలసినటువంటి సమయము. ఆ వసంత కాలమున యుద్ధానికి వెళ్ళక సైనాధిపతులను యుద్ధానికి పంపించి దావీదు చక్కగా రాత్రంతా కూడా నిద్రపోయి సాయంకాల సమయమందు ఆయన ఏం చేశాడంటే మేడ మీదకి ఎక్కి తిరుగుతూ ఉన్నప్పుడు చూడకూడనటువంటి దృశ్యాన్ని చూసి చేయకూడనటువంటి పాపమును చేసి ఎప్పుడైతే అతడు పడిపోయాడో ఆ సందర్భాన్ని బట్టి మనము గమనిస్తే యుద్ధానికి వెళ్ళవలసినటువంటి సమయం, యుద్ధము పోకుండా తన ఊరియాను చంపాడు. చివరికి ఏమి జరిగిందంటే తన జీవితాంతము తన కుటుంబములో యుద్ధములు ప్రారంభమయ్యాయి. ఆయన చరిత్రను మనం చదువుకుంటూ వస్తే తామారు నిమిత్తము తన కుమారుల గ్రామములోనికి వెళ్ళి అనేక మందిని చంపారు. కడ వరకు దావీదు జీవితంలో యుద్ధములే మిగిలిపోయాయి. దేవుడు శ్రేష్టమైనటువంటి సమయాన్ని మనకిచ్చాడు. ఈ సమయాన్ని ఏమాత్రము మనము దుర్వినియోగపరుచుకొనక ఆ సమయాన్ని మనం ఏమి చేయాలంటే మన జీవితంలో
దాన్ని సద్వినియోగపరచుకోవాల. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదాం. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర ఎబ్రీ భాషలో బెతెస్దా అనబడినటువంటి ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. అక్కడ అండర్లైన్ చేసుకుంటా. ఆయా సమయములలో దేవదూత ఆ నీటిలోనికి దిగి నీళ్లు కదిలించుట కలదు. ఆ నీళ్లు కదిలింపబడిన పిమ్మట ఎవరు నీటిలో దిగునో వారు ఏమవుతారంటే బాగుపరచబడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక మనిషి బాగుపడేటటువంటి సమయము ఎవరు దేవుని సన్నిధికి ముందుగా వస్తారో వారు దీవించబడేటటువంటి సమయము. సమయాన్ని దొంగిలిస్తూ ఉన్నాము. ఆయన ధనమును దొంగిలిస్తూ ఉన్నాము. ఆయన దినమును కూడా దొంగిలిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి సమయాన్ని మనం ఎల్లప్పుడూ కూడా మనం సద్వినియోగపరచుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక చక్కగా ఒక 4-5 మాటలు ఈ సమయమందు మనము నేర్చుకుందాం. సమయమును ఎలా సద్వినియోగపరచుకోవాలి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 21-22 వచనాలు చదువుదాం. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని. చాలు. మారు మనసు పొందుటకు నేనేమిచ్చాను? దానికి నేను సమయం ఇచ్చి తిని. చాలా మంది రక్షింపబడ్డారే కానీ వారి జీవితంలో ఏమీ లేదంటే మారు మనసు లేదు. మారు మనసు పొంది మనం ఎప్పుడైతే రక్షింపబడతామో మనలో దేవుని భయం అనేటటువంటిది ఉంటుంది. మనకు చాలా జాగ్రత్తగా మనము గమనిస్తే ఏ మనసు అంటే ఇది మారు మనసు పొందేటటువంటి సమయము. ఒకవేళ మారు మనసు నీవు పొందకపోతే చదువు, అది తన జాగ్రత్తము మారు మనసు పొందనల్లదు. ఒక పాపములో ఉన్నది కనుక, ఒక పాపములో ఉన్నాడు కనుక అతడు మారు మనసు పొందనల్లడు. చదువు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి ఏమంటున్నాడు ఇక్కడ? మారు మనసు ఒకవేళ నీ జీవితములో నువ్వు పొందకపోతే నీకు శ్రమలే. నేను విశ్వాసిని కదా, నేను రక్షింపబడ్డాను కదా, నేను క్రమముగా ప్రార్థనకు వెళుతున్నాను కదా, నేను అన్ని చేస్తున్నాను కదా అని నీవు అనుకుంటే నీకు శ్రమలు ఎందుకు వస్తున్నాయంటే ఇంకా నీలో మారు మనసు అనేటటువంటిది రాలేదు. మారు మనసు ఒకవేళ నీ జీవితములు నువ్వు కలిగి రక్షణ పొందితే నువ్వు టీవీ ముందు కూర్చొని సీరియల్ చూడవు. మారు మనసు ఒకవేళ నువ్వు పొందితే అన్యుల ఆచార్యాన్ని నువ్వు పాటించవు. నీ నోటిల నుండి చెడు మాటలు రావు. ఏం పొందితే? మారు మనసు నువ్వు పొందలేదు కాబట్టి నీకు శ్రమ.
కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనకు దేవుడు ఒక సమయాన్ని ఇచ్చాడు. ఏ సమయం అంటే మారు మనసు పొందే సమయము. ఈ రోజున బ్రతికున్నాము మనం అంటే దేవుడు ఒక సమయాన్ని మనకి ఇచ్చాడు. ఇంకా మనలో ఏమైనా మారు మనసు లేకుంటే దానిని సరి చేసుకొని ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చి పశ్చాత్తాపడి మన హృదయాన్ని దేవునికి అప్పగించి తండ్రి నన్ను క్షమించిన ఆయన అని చెప్పి ఆయనను అడిగితే ఆయన ఆ శ్రమలో నుండి నిన్ను విడిపిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. నోవా దినములలో 120 సంవత్సరాలు ఆయన ఏం చేశాడంటే 120 సంవత్సరాలు దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు. అయినా వారికి మారు మనసు కలగలేదు. ఆ మారు మనసు కలగకపోవటము చేత దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఉగ్రత వారి మీదకి దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు మారు మనసు కనుక పొందకపోతే దేవుని ఉగ్రత నీ మీదకి దిగి వస్తుంది. చూస్తాడు 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 ఒకేసారి ఒక దెబ్బ కొడతాడు. అంతటితో నీ కథ ముగింపబడుతుంది. నువ్వు శత ప్రయత్నాలు చేసిన నీ జీవితంలో నువ్వు కోలుకోలేవు. ఎంత చెప్పినా వినినటువంటి వాని మీదకి ఏమొస్తుంది? హఠాత్తుగా మరణం వస్తుంది. ఎన్నోసార్లు చెప్పాడు. 120 సంవత్సరాలు ప్రజలకు తెలియజేస్తూనే వచ్చాడు. జల ప్రళయం రాబోతుంది అని దేవుడు చెప్పిన నాటి నుండి స్వార్థ ప్రకటిస్తూనే ఉన్నాడు. బంధువులకు చెప్పాడు, రక్త సంబంధులకు చెప్పాడు, ప్రజలకు చెప్పాడు. అందరికీ తెలియజేస్తూనే ఉంటాయని ఏలన చేశారు, అపహాసం చేశారు. ఆ దినముల యందు పంటలు ఎలాగ పండేవంటే భూమిలో నుండే నీరు ఉత్పత్తి అయ్యి పంటలు పండే. ఆకాశం నుండి వర్షం కురిస్తేనే ఇప్పుడు మనకు పంటలు. ఆ దినముల యందు వర్షాలు పడేటటువంటివి కావు. వాళ్ళు వినలేదు కాబట్టి ఏమొచ్చింది వారి మీదకి? చెప్పండి. ఏమొచ్చింది? జల ప్రళయం. దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. కాస్త కొద్దిగా ఆలోచన చేసి మాటలు వినండి. లూకాసు సువార్తలో ఒక మాట చెప్తున్నాడు చూడండి. 13వ అధ్యాయము, లూకాసు సువార్త 13వ అధ్యాయము 5వ వచనము. చదివేవారు గట్టిగా చదవండి. మీరు మారు మనసు ఒకవేళ పొందని ఎడల, నేను చెప్పను ఈ మాట, ఇక మీరే ఆ మాటలు అండర్లైన్ చేసుకోండి. నా నోటి నుండి చెప్పకూడదు. నా నోటితో నేను ఆ మాట ఉచ్చరించకూడదు కాబట్టి మీరే చదువుకోండి. మారు మనసు కనుక ఒకవేళ పొందకపోతే ఇక ఆ మాటను మీరే గుర్తు పెట్టుకోండి. శ్రమల పాలు ఎందుకు అవుతున్నామో, దేవుని ఉగ్రత ఎందుకు మన పైకి వస్తుందో, మన పరిస్థితులన్నీ కూడా తారుమారు ఎందుకు మారుతున్నాయో, నీ ప్రవర్తనలో మార్పు రావాలా, నీ మాటల్లో మార్పు రావాలా, నీ నడకలో మార్పు రావాలా, నీ చూపులో మార్పు రావాలా, సమస్త విషయములో నీ జీవితంలో మార్పు రావాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను గురిగించను కదా, నా అంత అందమైన వారు ఎవరైనా ఉన్నారు అని ఒకవేళ సంబరపడితే ఆ గురుగుంజను చూసిన వారు అంటారు, అమ్మ పైన తెలుపుగా ఉన్నది కానీ కిందేముంది? అంత నలిపే. నువ్వు మారు మనసు పొందేటటువంటి సమయాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. నటన జీవితం వద్దు. ఎంతకాలం నటిస్తావు? దైవ సన్నిధిలో నీ భక్తిని నటనతో పోల్చుకోవద్దు. నీ నటన జీవితాన్ని సంపూర్ణముగా మార్చుకో.
అప్పుడు దేవుని యొక్క ఉగ్రత నీ పైకి రాకుండా నువ్వు కాపాడబడతావు. ఒక మాట అన్నాడు ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 16, 17 వచనాలు చదువుదాం. ఆ ఆ జాగ్రత్తగా చూసుకుని ఏం పొందటానికి? మారు మనసు పొందటానికి అవకాశం లేకుండా పోయింది ఏశావును పిలిచాడు, తండ్రి పిలిచాడు. అయ్యా నేను ఆశీర్వదించాలని నేను ఆశిస్తూ ఉన్నాను, నువ్వు త్వరగా అరణ్యమునకు వెళ్ళి ఒక జంతువుని వేటాడి త్వరగా సిద్ధపరిచి నాకు ఆహారాన్ని పెడితే నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పి ఏశావుతో చెప్పినప్పుడు తండ్రి మాట విని అరణ్యమునికి వెళ్ళిపోయాడు. ఈ మాటలు విన్నటువంటి తన భార్య అయినటువంటి రిబ్కా మాటలు విన్నది. ఏం పేరమ్మా పేరు? ఎవరున్నారు? ఇది ఏం చేసింది? చక్కగా చెప్పింది. చిన్న కుమారుని సిద్ధపరిచింది, పొందవలసినటువంటి ఆశీర్వాదాలన్నీ పొందుకున్నాడు. చివరికి ఆయన వచ్చి అయ్యా నా కొరకు నన్ను ఆశీర్వదించమంటే తండ్రి అంటాడు నా దగ్గర ఏమీ లేవు. ఎంత దుఃఖమో, ఎంత బాధ, ఎంత వేదన. జీవిత కాలమంతా కూడా పడవలసినటువంటి సమయం వచ్చేసింది. ఎందుకంటే మారు మనసు పొందలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. నా ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంగమా, ఆయన రక్తములో కడగబడినటువంటి జనాంగమా, నీవు మారు మనసు పొందు. ఆ మారు మనసు పొందటానికి దేవుడి మంచి సమయాన్ని మనకి ఇచ్చాడు. రెండో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వాక్యము. ఇది రక్షణ పొందేటటువంటి సమయము. ఏ సమయం ఇది? రెండవదిగా మనము గమనిస్తే రక్షణ పొందేటటువంటి సమయము. నీ కుటుంబంలో ఎవరికైనా రక్షణ లేదా? నీ బంధువులలో ఎవరికైనా రక్షణ లేదా? నీ స్నేహితులలో ఎవరికైనా రక్షణ లేదా? రక్షణ పొందేటటువంటి సమయము. పౌలు శీలాలను బాధ కొట్టి చెరసాల వేస్తే అర్ధరాత్రి వేళ వాళ్ళు ఆ రక్తము మడుగులోనే దేవుని స్తుతిస్తూ ఉన్నారు. వాళ్ళ స్తుతుల మధ్య ఆశ్రయుడైనటువంటి దేవుడు ఆ చెరసాలలో ఒక భూకంపాన్ని ఆయన కలగజేసినప్పుడు ఆ చెరసాలంతా కూడా కదిలింపబడ్డది. వెనువెంటనే ఖైదీలందరూ కూడా పారిపోతూ ఉన్నారు. అప్పుడు ఆ చెరసాల నాయకుడు ఏం చేశాడంటే అందరూ పారిపోయారు, నా పరిస్థితి ఏంటి అని ఆలోచించి తన దగ్గర ఉన్నటువంటి కత్తిని తీసుకొని అతడు ఆని చేసుకునేటటువంటి సమయంలో వీరు ఏం చేశారు? పౌలు శీలలయ్యా మేము ఇక్కడే ఉన్నాము, నీవు ఆని చేసుకోవద్దని చెప్పి వారిని పలకరించి అయ్యా మేము ఏమి చేయాలంటే దేవుని సువార్తను ప్రకటించినప్పుడు ఆ చెరసాల నాయకుడు తనతో పాటు తన కుటుంబము రక్షణ పొందింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. త్రాగుబోతులు మారాలా, రక్షణ పొందాలా, దొంగలు మారాలా, అబద్ధికులు మారాలా, నోరు తెరిస్తే అబద్ధాలనేటటువంటి వారు రక్షణ పొందాలి. దేవుడు మనకి ఇచ్చాడు రక్షణ పొందేటటువంటి సమయము. చూద్దాం ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు మనం చదువుకుందాం. చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడు రక్షణ పొందాలంట? మనిషి జీవితంలో ఎప్పుడు రక్షణ పొందాలంటే దుర్దినములు రాకముందే. ఇప్పుడు వీటి యందు
నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరంలో రాకముందే చెప్పు సంవత్సరంలో రాకముందే తేజస్సునకు తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములు యందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. నీ బాల్య దినముల యందే. నేను ఒకటి బాగా సంతోషిస్తాను. నేను ఎందుకంటే ఆర్సిఎంలో నుండే నేను బయటకు వచ్చాను కాబట్టి వారి విశ్వాసాన్ని ఒక రకంగా పక్కకు పెడితే 5 గంటలకు మాస్ ఉందని ప్రకటిస్తే కరెక్ట్గా 5 గంటలకు చర్చి నిండిపోతుంది. సమయాన్ని పాటించేటటువంటి విశ్వాసులు ఎక్కడైనా ఉన్నారో చరిత్రలోని మనం గమనిస్తే అది ఆర్సిఎం మాత్రమే. ఉదయం 5 గంటలకు మాస్ ఉందని ఒక ప్రకటనకి ఫాదర్ ప్రకటన చేస్తే చిన్నవారి నుండి పెద్దవారు ముసలివారు ప్రతి ఒక్కరూ కూడా 5 గంటలకు ఖచ్చితంగా దేవుని మందిరములో ఉంటారు. సమయమును పాటించుట, భక్తిని గురించి నేర్చుకోవాలంటే వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. ఎప్పుడు రక్షణ పొందాలా? చిన్నపిల్లలు కథ చెప్పినట్టు చెప్పినా మీకు అర్థమవుతుంది. దుర్దినములు రాకముందే. ఏ దినాలు ఉన్నాయి మన ముందు? చాలా చక్కగా చెప్తున్నాడు. ఆ దినములు రాకముందే, నీ కళ్ళు మూయబడక ముందే, నీ మోకాళ్ళలో నడవ రాకుండా ఉన్నప్పుడే, నీ చెవులు వినబడక ముందే, నీలోని సత్తువ తగ్గిపోకముందే ఆ దేవాది దేవుని యొక్క సన్నిధానములో రక్షణ పొందమని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. లూదియా దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆమె హృదయాన్ని తెరిచాడు. ఆమె రక్షింపబడ్డది. ఆమె రక్షింపబడటముతోటి ఆ కుటుంబం అంతా కూడా రక్షింపబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసయ్యను చేర్చుకున్నటువంటి జక్కయ్య ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనకు దేవుడు సమయాన్ని ఇచ్చారు. ఏ సమయం అది? ఎప్పటిదాకా మానవుడు పాపి అంటే యేసు రక్తములో కడగబడి అంత వరకు కూడా అతడు పాపే. గుర్తుపెట్టుకో. కాబట్టి రక్షణ పొందే సమయం. 3వ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 3వ వాక్యము. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 13వ వాక్యము. నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను, నా గొంతుక ఎండిపోయాను. చాలు. ఇది ఏ సమయం అంటే ప్రార్థన చేసేటటువంటి సమయము. గట్టిగా చెప్పండి. అమెరికా దేశంలో దేవుని నమ్మినటువంటి ఒక కుటుంబం ఒక చిన్నగా వ్యాపారాన్ని ప్రారంభిస్తే అది అంచలంచలుగా ఎదిగి ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెందింది. ఈ వ్యాపారం ద్వారా కొన్ని లక్షల మంది కుటుంబాలు ఉపాధి కలుగుతా ఉన్నాయి.
ఇంతను ఈ రకంగా ఉన్నటువంటి సమయాలలో గవర్నమెంట్ ఒక జీవోను తీసుకొచ్చింది, ఒక ఆర్డర్ పాస్ చేసింది. మీ షాపులలో స్త్రీలు అబార్షన్ చేసుకునేటటువంటి ఆ టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాబ్లెట్లు మీ యొక్క షాపులలో మీరు విక్రయించాలని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్ చేసింది. అయితే ఆ కుటుంబస్తులు అన్నారు, మేము మాత్రము ఆ పని మాత్రము చెయ్యము, ఆ పని మాత్రం మేము అలాగ ఒకవేళ మీరు చేయకపోతే మీ షాపులన్నీ కూడా మేము మూసేస్తామన్నారు. అదే ప్రకారంగా వారి షాపులన్నీ కూడా మూసివేశారు. వీళ్ళకు ఎన్నో వేల కోట్ల రూపాయలు నష్టం కలుగుతా ఉంది. కుటుంబం అంతా కూడా ప్రార్థనలు చేస్తున్నారు కానీ వారికి ప్రతిఫలం దొరకల. కోర్టులను ఆశ్రయించిన కొన్ని సమయాలలో గమనించండి, న్యాయము ముందు అన్యాయమే గెలుస్తుంది. ఆ రకంగా కొన్ని రకాలుగా వారికి అనేక సమస్యలు ఎదురవుతూ వచ్చాయి. ఎప్పుడైతే కుటుంబము కన్నీరు కార్చి ఉపవాసం ఉండే దేవుని సన్నిధానములో కన్నీటితో వారు ప్రార్థన చేయడం ప్రారంభించారో సుప్రీం కోర్టు నుండి వాళ్ళకు ఆర్డర్ వచ్చింది గవర్నమెంట్ ఏమని, వారు షాపులను మీరు తెరవండి, ఎన్ని మాసాలైతే ఆ షాపును మీరు మూయించారో దానికి నష్టపరిహారంగా మీరు వారికి తిరిగి చెల్లించాలని చెప్పి వారు షాపులు మూస్తే ఎంత నష్టం వచ్చిందో దానికి 4 అంతలుగా దేవుడు వారికి మేలు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేసింది కుటుంబము? ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. దేవుడు సమయాన్ని ఇచ్చాడు. ఏం చేయమని? ఆడుకోమని, ప్రార్థన చేయమని సమయాన్ని ఇచ్చాడు. ఆ ప్రార్థన సమయంలో నువ్వేం చేయాలా? నీకు ఎంత పని ఉన్నా పక్కకు పెట్టి, నీ బంధువులను పక్కకు పెట్టి, సమస్తాన్ని కూడా పక్కకు పెట్టి సమయం మీరు గమనించండి. మన ముస్లిం సహోదరులు ఉంటారు, వాళ్ళంటే నాకు చాలా ప్రేమ. వాళ్ళు ఏ చిన్న పనులు చేసుకుంటూ చిన్న మెకానిక్ పనులు చేస్తున్నా ఆ సమయం వచ్చిందంటే వెంటనే మోకరించి వాళ్ళు నమోదు చేసుకుంటారు. ఆ సమయం వస్తే వాళ్ళు సిగ్గుపడరు. అదే ప్రకారంగా దేవుడు మనకేమిచ్చాడంటే ప్రార్థన చేసుకునేటటువంటి సమయం ఇచ్చాడు. ఆసేరు గోత్రికురాలైనటువంటి అన్న ఏం చేసింది? దేవుని యొక్క మందిరములో ఇంచుమించు 80-85 సంవత్సరాలు దేవుని సన్నిధానములో ప్రార్థన చేసింది. యాకోబు జీవితంలో గమనించండి, ఇంచుమించు 20 సంవత్సరాలు ప్రార్థనను కోల్పోయాడు. లేయా కొరకు ఒక 7 సంవత్సరాలు, రాయేలు కొరకు 7 సంవత్సరాలు. ఆయన జీవితంలో ప్రార్థన లేదు. తన అన్న 450 మందితో యుద్ధానికి వస్తున్నాడని గమనించి అప్పుడు కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ఏం చేశాడంటే ప్రార్థన చేయడం ప్రారంభించాడు. మనం ఆదికాండం 32వ అధ్యాయము 26వ వాక్యం నుండి కొన్ని మాటలు మనం చదివినట్లయితే, తెల్లవారు చిన్నది గనుక నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను నేను పోనీయను. సమయం వచ్చింది, ఎటు చూసినా ఏమి చేయలేనటువంటి పరిస్థితి. ఆ ప్రార్థన సమయాన్ని యాకోబు ఏం చేశాడంటే ఉపయోగించుకున్నాడు. కింది వచనాలను మనం గమనించి చూస్తే ఆ ప్రార్థన ద్వారా ఆయన నిజమైనటువంటి ఇశ్రాయేలుగా దేవుడు ఆయనను
అభిషేకించినట్లుగా మనం చూస్తాము. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము ఏమి చెయ్యాలంటే దేవుని సన్నిధానములో ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేస్తే ఎవరు చూస్తారు? పక్కింటి వాళ్ళు చూస్తారా? ఎదురింటి వాళ్ళు చూస్తారా? మత్తయి సువార్త 6:6 చదవండి. ఎవరు చూస్తారు? నీవు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు ఉన్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవునికి స్తోత్రం చెప్పండి. యాకోబు సమయం వచ్చింది, ఆయన ప్రార్థన చేశాడు, దేవుడు ఆయనను దీవించాడు. రెండోది, కానాను స్త్రీ కూడా దేవుడి సమయం ఇచ్చాడు, అదే ప్రకారముగా ఆమె ప్రార్థనలు ముందుకు కొనసాగింది. విధవరాలు కూడా ఏం చేసిందంటే దేవుని యొక్క సన్నిధానంలో సమయం దొరికింది కాబట్టి ప్రార్థన చేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి దేవుడు మనకేమిచ్చాడు ఇప్పుడు చెప్పండి? ప్రార్థన చేసేటటువంటి సమయము. 4వ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. గళితీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము. మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా, చాలు అక్కడ అండర్లైన్ చేసుకోండి, విశ్వాస గృహం అంటే సంఘము. ఈ సంఘానికి ఏమి చేయమని ఆయన తెలియజేస్తున్నాడంటే మేలు చేసేటటువంటి సమయము. సంఘానికి కీడు చేసేటటువంటి సమయం కాదు. విశ్వాస గృహము ఏమన్నాడమా? అంటే సంఘానికి ఏం చేయాలని సమయం దొరికినప్పుడు ఆ సంఘానికి నువ్వు మేలు చేయమన్నటువంటి దేవాది దేవుడు ఇక్కడ 6వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఇంకొక మాట అన్నాడు. చదువు. ఏ ఉపదేశము అంటే ఎవరు? వాక్య ఉపదేశము పొందువాడు ఉపదేశము చేయవానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. అంటే ఎవరైతే సంఘానికి ఉపదేశకుడుగా లేక సేవకుడు ఉన్నాడో అన్నిటిలో 10వ భాగము దేవుని బిడ్డలో ఆయనకి ఇవ్వాలి. వాక్యం ఉపదేశము చేసేటటువంటి సేవకునికి ఏమి చేయాలని వ్రాయబడి ఉందంటే మేలు చేయాలి. మేలు చేసేటటువంటి సమయము. సంఘానికి మేలు చేయాలి. సంఘానికి వాక్యాన్ని బోధిస్తున్నటువంటి బోధకుని కూడా మేలు చేయాలి. దేవుడు చక్కటి సమయాన్ని మనకి ఇచ్చాడు. ఏ సమయం అది? చెప్పండి అమ్మా. మీరు ఎందుకు మౌనంగా ఉంటారో నాకు అర్థం కాదు. ఈ రాసింది తీసుకెళ్ళి మళ్ళా మీ ఎక్కడైనా దాచిపెట్టండి. దాన్ని పరిశీలన చేస్తున్నారో లేదో మరి తెలియదు. చివరి మాటలు చూసుకొని ప్రార్థన చేసుకుందాం. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వాక్యము. 2 తిమోతి 4:2. చాలు. దేవుడు మంచి సమయాన్ని మనకి ఇచ్చాడు. వాక్యమును ప్రకటించే సమయము. నీ విన్నటువంటి వాక్యమును నీ హృదయములో భద్రపరుచుకొని మారు మనసు లేని నీ భర్తకు చెప్పు. మారు మనసు పొందని నీ భార్యకు చెప్పు.
మారు మనసు లేని నీ కుటుంబంలో ఎవరైతే ఉన్నారో, ఈ దినమందు దేవుడు ఈ వాక్యముతో నాతో మాట్లాడాడయ్యా, ఈ మాటలు వినుమని చెప్పి వాక్యమును ప్రకటన చేసేటటువంటి సమయము. ఇవన్నీ రేపు దేవుడు అడుగుతాడు. నీకు సమయం ఇచ్చాను, ఆరోగ్యమునిచ్చాను, ఆయుస్సునిచ్చాను, ఆహారం ఇచ్చాను, వస్త్రంనిచ్చాను, నీడనిచ్చాను, అన్ని నీ జీవితంలో నేను ఇచ్చాను. నా కొరకు నువ్వేమి చేసావని నేను అడిగితే నువ్వేమి సమాధానం చెప్తావు? సమాధానము చెప్పగలిగిన స్థితిలో మనం ఉండాలి. ఏ సమయం ఇదే? వాక్యమును ప్రకటించేటటువంటి సమయము. కొర్నెలి చాలా ప్రార్థన పరుడు, భక్తి కలిగినటువంటి వాడు. ఒక సమయము ఆసన్నమైనది. ఆయన ప్రార్థన చేస్తే దేవదూతలు కూడా దిగి వచ్చారు. కొర్నెలి, నువ్వు చేసే పుణ్య కార్యంలో నీ ప్రార్థనని, యాచనని మేము విన్నాము. ఇవన్నీ కూడా దేవుని సముఖమునకు చేర్చబడ్డాయని చెప్పి ఆయన అంత ఉన్నతమైనటువంటి ప్రార్థన పరుడు. ఆ కుటుంబములు అందరూ కూడా ప్రార్థన పరులే. కానీ వాళ్ళు ఏం చేశారంటే, రక్షణ లేనటువంటి స్నేహితులు అందరినీ కూడా తన ఇంటికి పిలిపించుకొని దైవ సేవకుని ద్వారా ఏం చేశారంటే వాక్యాన్ని ప్రకటించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ ఇంట్లో దావత్ చేసుకుంటే ఏం చేస్తావు? మొట్టమొదట వాక్యం వినరారు. ఎవరు ఏ విధంగా అలంకరించుకొని వస్తున్నారా? ఎవరే ఎంత బంగారం వేసుకున్నారా? ఎవరు ఏ విలువైనటువంటి వాహనాలలో పయనిస్తున్నారా? ఈ ఆలోచనలో ఉంటాము. కానీ నా కుటుంబంలో ఒక కార్యము జరిగితే, నా ప్రజలకు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ సమయములో నేను వాక్యాన్ని ప్రకటింప చేస్తాను అనేటటువంటి భావన, ఆలోచన నీ జీవితములో నీకు కలగాల. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ సమయం ఏ సమయమో? వాక్యము ఆకలే సమయం కదా. మనకందరికీ ఆకలేటటువంటి సమయము. ఎందుకంటే వేసవి కాలము ప్రారంభమైంది. ఇక నాకులాగా బలహీనంగా ఉండేటటువంటి వారి పరిస్థితి ఏం కావాలా? ఏది ఏమైనా దేవుడు మనకిచ్చినటువంటి సమయంలో నా దగ్గరకు వస్తే నేను ఏం చేస్తానంటే, తెలిసిన వాళ్ళు ఎవరన్నా వస్తే ఈ వాక్యం కొరకే కొంత మాట్లాడుకుంటాం. సమయం దొరికినప్పుడు మనం ఏం చేయాలంటే వాక్యాన్ని మనము ప్రకటించాలి. ఇది ఏ సమయం? ఇది విలువైనటువంటి సమయము. కాబట్టి సమయాన్ని మనం ఏం చేయొద్దు, దుర్వినియోగము. దాన్ని ఏం చేసుకోవాలి మనము? ఒకవేళ దుర్వినియోగము చేసుకుంటే నువ్వు అజ్ఞానిగా మారుతావు. దాన్ని సద్వినియోగం మార్చుకుంటే నువ్వేమవుతావు అంటే జ్ఞాని అవుతావు. నువ్వు జ్ఞాని అవుతావో అజ్ఞానిగా మారుతావో అన్నది దేవుడు ఈ సమయమందు ఈ విషయాన్ని నీ తేటగా నీ ముందుకు తీసుకొని వస్తున్నాడు. కాబట్టి నిన్ను నీవే ఈ సమయమందు పరిశీలన చేసుకొని దేవుని మాటలకు నీ హృదయాన్ని అప్పగించి తీర్మానము చేసుకోవాలని ప్రభు ప్రేమను బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నా. ఈ మాటలు ప్రభు తన వినికిడిలో దీవించునుగాక.